ఏపీలో ఎన్నికల వేడి ఒక రేంజ్లో పెరిగింది. షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల యుద్ధానికి సిద్ధమయ్యాయి. పార్టీ అధినేతలు పోటీ చేసే నియోజకవర్గాలపై క్లారిటీ వచ్చింది. వైసీపీ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. వీటిలో కొన్ని నియోజకవర్గాల్లో పోటీ ఆసక్తి రేపుతుంది. పవన్ కళ్యాణ్ రాకతో పిఠాపురం రాజకీయ వేడి పెరిగింది. ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా వంగగీత పోటీ చేస్తున్నారు. లోకల్ అభ్యర్థి వర్సెస్ నాన్ లోకల్ అభ్యర్థి అనే చర్చ ప్రజల్లో ఇంట్రెస్టింగ్ చర్చకు తెరలేపింది. నిజానికి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని వైసీపీకి ఏనాడో ఊపందింది. ఈ క్రమంలో గతంలో జనసేన పార్టీ పనిచేసిన వంగగీత కాకినాడ లోక్సభ నుంచి పిఠాపురం అసెంబ్లీకి మార్చింది వైసీపీ. అప్పట్లో వంగగీత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా పనిచేశారు. వస్తున్న పవన్ ఇక్కడి నుంచి పోటీ చేస్తుండడంతో వంగగీత ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది. పైగా 90% మంది కాపు ఓటర్లే ఈ నియోజకవర్గంలో ఉండటమే. అటు వైసీపీ నుంచి ఇటు జనసేన నుంచి ఇద్దరు కాపులే పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో కాపు ఓటర్లతో గెలిచిన వైసీపీ ఈసారి కూడా ఆ సామాజిక వర్గం తమ వైపే ఉందని గట్టిగా నమ్ముతూ గీతను పోటీకి దింపారు. అయితే పవన్ రాకతో ఒక్కసారిగా సీన్ మారిపోయిందని, గత ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాల నుంచి బయటపడేందుకు పవన్ ఏరి కోరి 3 సార్లు ఇక్కడ సర్వేలు చేయించుకుని నియోజకవర్గానికి ఎంచుకున్నారని, దీంతో ఆయన గెలుస్తారా, ఓడుతారా, ఎలాంటి పోటీ ఇస్తారనే చర్చ జోరుగా సాగుతోంది.